అక్కడ ఉన్నటువంటి అమ్మ అసోసియేషన్ కూడా మెల్లిమెల్లిగా 'మోహన్ లాల్' దగ్గర నుంచి మిగతా అందులో ఉన్నటువంటి 17 మంది కమిటీ మెంబర్‌లు అందరూ రిజైన్ చేసి వెళ్ళిపోయారు. బట్ అక్కడ ఏం హ్మ్. జరిగింది అనేది యాక్సెప్ట్ చేయలేదు. సంఘీభావం ప్రకటించలేదు. కాకపోతే హ్మ్. వచ్చినటువంటి రిపోర్ట్‌తో నిరసనగా వాళ్ళందరూ రాజీనామా చేసి వెళ్ళిపోయారు. సో, హ్మ్. అలాంటి పరిస్థితియే ప్రతి చోట వస్తుంది. ఒకవేళ ఇలాంటి ఔట్‌రేజ్ గనక బయటకొచ్చేసింది. తెలుగులో ఇంకో బాలీవుడ్‌లోనో, మాలీవుడ్, కోలీవుడ్ ఇలాంటి అన్ని చోట్ల కూడా ఇంతేనా శాండల్‌వుడ్‌లో? అంతే గదండీ! ఎక్కడైనా అంతే. ఇప్పుడు మలయాళంలో జరిగిందంటే అక్కడ సేమ్ సినిమా ఇండస్ట్రీ అక్కడ ఆర్టిస్ట్‌లు ఇక్కడ పని జేస్తున్నారు. ఇక్కడోళ్ళు అక్కడ పని జేస్తున్నారు. నిజం జెప్పాలంటే మలయాళీసే మన దగ్గర ఎక్కువ పని జేస్తున్నారు. తెలుగోళ్ళు మలయాళంలో పనిజేసే దానికంటే కూడా. అక్కడ ఏం జరిగిందో ఇక్కడ కూడా రిపోర్టొస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంకా పొలిటికల్ పవరు, ప్రెషర్ మనకు చాలా ఎక్కువ. సో, మన పొలిటీషియన్స్ అందరూ మన చేతుల్లోనే ఉంటారు. సినిమా ఇండస్ట్రీ చేతుల్లోనే ఉంటుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని రానివ్వరు. అంత దాకా రానివ్వరండి. మలయాళంలో జరిగిన లాంటి కమిషన్ ఇక్కడ అక్కడ రిపోర్టు చాలా గట్టిగా చెప్పింది. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో జరిగితే కనుక మన పొలిటీషియన్స్ సపోర్ట్‌తో ఏ ఒక్క అధికారి కూడా ఇవన్నీ ఫాల్స్ కేసెస్ అక్కడక్కడ అడపా-దడపా చిన్న చిన్న ఆర్టిస్ట్‌ల మీదే తప్ప ఏ పెద్ద యాక్టర్‌ల మీద ఇలాంటివి జరగలేదు. మన హీరోలందరూ ఉత్తములనే రిపోర్ట్ అయితే 100% ఇచ్చి తీరుతారు. ఇది నాకున్న నమ్మకం. అసలు ఇట్ సో ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే మనది సినిమా అండ్ రాజకీయం చాలా మెర్జ్ అయినటువంటి మన తెలుగు వాళ్ళదేంటంటే సినిమా, రాజకీయం సెపరేట్ కాదు. ఆహ్, 2 మెర్జ్‌గా ఉంటాయి ఇక్కడ. పొలిటీషియన్స్ సినిమా వాళ్ళు, సినిమా వాళ్ళే పొలిటీషియన్స్. వాళ్ళకి వీళ్ళకున్న సంబంధాలు చక్కటి మంచి భార్యాభర్తల లాంటి సంబంధాలు. సో, ఆ భార్యాభర్తల లాంటి సంబంధం ఎలా ఉంటుందంటే సంసారంలో పక్కనోడొస్తే పక్కనోడు నలిగిపోతాడే తప్ప వాళ్ళ సంసారం ఏమి కాదు. సో, ప్రతిసారి ఇట్లాంటివి బయటికొస్తూనే ఉంటాయి. వచ్చినప్పుడల్లా మనం ఇలా ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ తర్వాత నెక్స్ట్ డే గలుస్తుంది. మళ్ళీ ఇలాగే ముందుకెళ్ళిపోతాం. మీరెలా అయితే అంతే. నార్మలైజ్ అయింది అనుకుంటున్నారో, పర్లేదులే ఇలాగే ఉంది కదా! గతంలో కూడా విన్నాము. మళ్ళీ వస్తుంది. రేపొద్దున ఇంకెవరు మాట్లాడతారో అప్పుడు చూద్దాం. మాట్లాడినప్పుడు మాట్లాడుకుందాం. అంతే ఇంకా. సొసైటీలో రేప్స్ కూడా నార్మల్ చేస్తున్నారు. చైల్డ్ అబ్యూస్ నార్మల్ చేస్తున్నారు. అండ్ ఆడవాళ్ళను అబ్యూస్ చేయడము, బూతులు మాట్లాడడం నార్మలైజ్ చేస్తున్నారు. మహిళల్ని కొట్టడం సినిమాల్లో నార్మలైజ్ చేస్తున్నారు. చాలా నార్మలైజ్ చేస్తున్నారు కదా! ప్రతీదీ నార్మలైజ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరదాగా తీసుకోండి అని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల మీద హ్మ్. రుద్దే ప్రయత్నాలే చేస్తున్నారు. నార్మలైజ్ అవుతున్నాయి. అలాంటప్పుడు విత్ కన్సెంట్ దానికి నచ్చి ఎళ్తే మీకేంటి నొప్పి అనేటటువంటి సమాజాన్ని మనం తయారు చేసేసుకున్నాం కదా ఆల్రెడీ. ఎవరు ఇక్కడ నచ్చి చేయరు. ఇక్కడ రెండే 2 మాట్లాడుతారు. జనాలు, హ్మ్. ప్రజలు మాట్లాడేటప్పుడు. ఎందుకంటే మనం మీడియాలో ఎందుకు మాట్లాడతాం? ప్రజలు వినాలనే కదా మాట్లాడతాము. ఇక్కడ ప్రజలు ఒకటే మాట మాట్లాడతారు. సినిమా ఇండస్ట్రీ లేకపోతే ఇంకేం లేదా మీకు అని. ఇంకేమి లేదు. ఎందుకంటే మాకిది ఇష్టం. ఇదే మాట మీరు పోయి ఒక డాక్టర్‌కో, ఒక లాయర్‌కో, ఒక ఇంజినీర్‌కో మీకు ఇది తప్ప ఇంకేం లేదా అనలేరే. ఎందుకంటే వాళ్ళకి ఇష్టపడి చేస్తున్నారు. ఇక్కడ కూడా సినిమా అనేది ఇష్టం. ఇదొక హ్మ్. కళారంగం. ఇక్కడ కూడా పని చేస్తే ఇక్కడ కూడా డబ్బులొస్తాయి. ఇది కూడా ఒక ఉద్యోగం లాంటిది. కానీ ఇక్కడ సూపర్. బై కంపల్షన్ జరుగుతూ ఉంటాయి. అందరూ అలాంటి వాళ్ళ నువ్వు ఒక్కదానివే మంచిదానివా అంటే కాదు. ఇక్కడ నేను కూడా ఎదగాలి అనుకుంటే నేను కూడా అలా ఉండాలి. వేరే ఆప్షన్ లేదు నాకు. ఇక్కడ ఉండాలా? వద్దా? అనేది పర్సనల్ చాయిస్ అంటున్నా నేను. సో, ఎదగాలి అంటే ఒదగాలి, లొంగాలి అంతే. ఆ బెంచ్ మార్క్ అది అలా ఉంది కాబట్టి దాన్నందరూ యెస్. యాక్సెప్టెన్సీ అనేది ఉందా? రిజెక్ట్ చేస్తారా? అంటే అందులోకి అది ఏదో పాస్‌వర్డ్ కొట్టేసేసి లేకపోతే ట్యాగ్ కొట్టి లోపలికెళ్ళాలి కదా! ఒక స్టేజ్ ఎదగాలి పై స్థాయికి అంటే మనం అవి అవి దాటుకొని ఎళ్ళాలి. లేదు అంటే ఇటు సైడ్ కేటగరైజ్ నేనైతే ఎంత నీట్‌గా చెప్తా అంటే ఓకే. ఈ లైన్ వరకు వెళ్తే మన కమిట్మెంట్ ఇట్లాంటి ఇష్యూస్ లేకుండా ఇగో ఈ స్థాయి వరకు మనం వెళ్ళొచ్చు. సో, ఈ హ్మ్. స్థాయిలో మనం ఉండొచ్చు. నెక్స్ట్ స్థాయికెళ్ళాలంటే కొంచెం ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. ఇంకొక లైన్ దాటాలి అంటే అట్లా స్టెప్ బై స్టెప్ గేమ్స్‌లో స్టెప్స్ ఆడుతున్నప్పుడు ఒక్కొక్క లైన్ లాక్ ఓపెన్ అయినట్టు అట్లా అట్లా ఉంటుందన్నమాట. కాదబ్బా నాలాగే కొన్ని 4 మంచి సినిమాలు చేసుకొని ఉండాలంటే ఆ లైన్ దగ్గర ఆగిపోతారు. అక్కడే ఉంటారు. అంతకంటే ముందుకు వెళ్ళే పరిస్థితి ఉండదు. హ్మ్. ఎక్కడైనా సరే ఇక్కడ అన్ని చోట్ల ఉందండి. నేనిప్పుడు పాలిటిక్స్‌లో కూడా ఉన్నాను కదా! పర్సనల్‌గా మన వరకొచ్చి ఎవరు అడగకపోవచ్చు. ఎందుకంటే నాకు నోరెక్కువ కాబట్టి. కానీ ఉంది అన్నది వాస్తవం. ఒప్పుకొని తీరాలి. మనం ఎదగాలి అంటే ఒక చోట ఆడది తనని తాను అర్పించుకోవాలి. లేకపోతే ఇంకా ఫ్రెండ్లీ నేచర్ ఉండాలి. అర్పించుకున్నట్లు యాక్టింగ్ అన్నా చేయాలి. ఏదో ఒకటి చేయాలిక్కడ. ఏదో హ్మ్. ఒకటి చేయాలి. ఫ్లర్ట్ అన్నా చేయాలి. స్వీట్‌గా అన్నా ఉండాలి. సంహౌ అంటే మన ఒరిజినల్ కానిది మనం అక్కడ బిహేవ్ చేస్తూ ఉండాలి. మన యాక్ట్ చేయాలి ఒరిజినాలిటీ అక్కడ అక్కడ కూడా. పనికిరాదు. యాక్ట్ చేయాలి. డెఫినెట్‌గా యాక్ట్ చేయాలి. స్వీట్‌నెస్ యాక్ట్ చేయాలి. మనలో స్వీట్‌నెస్ లేకపోయినా, మనకు స్వీట్లు పడకపోయినా, స్వీట్‌నెస్ యాక్ట్ చేసి ఉండాలి అంతే. యాహ్! ఒక బిట్టర్ ఫ్యాక్ట్‌ని చాలా స్వీట్‌గా చెప్పారు. చాలా సింపుల్‌గా తేల్చి పడేశారు. కాకపోతే చాలా లోతుగా ఉన్నటువంటి విషయం ఇది. ఎంత విష వలయంలో ఉన్నారు అనేది కూడా అర్థమవుతోంది. మాధవీలత గారు థాంక్ యూ సో మచ్. ఈసారి మళ్ళీ మనం పర్సనల్‌గా మాట్లాడుకుందాం. మాట్లాడుకున్నప్పుడు బోలెడన్ని విషయాలున్నాయి. వాటన్నిటిని కూడా ఎక్స్‌ప్లోర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. థాంక్ యూ సో మచ్. తప్పకుండా. బెస్ట్ విషెస్ టు యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.